హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. పాకిస్తాన్ బలోచిస్తాన్లో చాలా సంవత్సరాలుగా ఎన్నో దాడులు చూస్తుంది. అయితే ఇప్పుడు జరిగిన దాడి చాలా డిఫరెంట్. ఇది అమెరికాకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా. ఆల్రెడీ వినే ఉంటారు, కేటా దగ్గర పాకిస్తాన్ మిలిటరీ సైన్యం వాళ్ళ ఫ్యామిలీస్ వెళ్తున్న ట్రైన్ మీద సూసైడ్ బాంబింగ్ జరిగింది. ఎక్స్ప్లోజివ్స్తో ఉన్న వెహికల్ ట్రైన్ మీదకి వెళ్ళి బ్లాస్ట్ అయింది. 20 మందికి పైగా చనిపోయారు. బిఎల్ఏ ఇమీడియట్గా మేమే చేశామని చెప్పింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, బిఎల్ఏ ఇంతకుముందు చాలాసార్లు పాకిస్తానీ సోల్జర్స్ని ట్రాప్ చేసి దాడి చేయడం లాంటిది చేసింది. కానీ ఇప్పుడు గ్లోబల్ హెడ్లైన్ అయ్యే లెవెల్లో ట్రైన్ బాంబింగ్ ఎందుకు చేయాలి? ఎందుకంటే ఈ అటాక్ కేవలం పాకిస్తాన్ మిలిటరీని బలోచిస్తాన్ నుండి తరిమేయడం కోసం కాదు. ఒకసారి బిఎల్ఏ అటాక్స్ హిస్టరీని చూస్తే చైనా బాగా టార్గెట్ అయింది. బలోచిస్తాన్లో ఎప్పుడు చైనా బాగా ఇన్వాల్వ్ అయినా బిఎల్ఏ చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతూనే ఉంది. సిపిఎసి, గ్వాదర్ అంటూ బలోచిస్తాన్లో ఇన్వాల్వ్ అయినందుకు ఎంతో మంది చైనీస్ ఇంజనీర్స్ని చంపారు. చైనీస్ కాన్వాయ్స్ మీద అటాక్ చేశారు. కరాచీ యూనివర్సిటీలో సూసైడ్ బాంబింగ్తో ఈవెన్ చైనీస్ టీచర్స్ని కూడా చంపారు. దీన్ని బట్టి ఏ ఫారిన్ పవర్ అయినా ఇన్వెస్ట్మెంట్ అని బలోచిస్తాన్లో అడుగు పెడితే వాళ్ళ దృష్టిలో అది బలోచిస్తాన్ని దోచుకోవడానికి వచ్చినట్టే. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, చైనా కాకుండా ఇంకేదైనా ఫారిన్ పవర్ బలోచిస్తాన్లోకి వస్తుందా? ఆన్సర్ అమెరికా. పాకిస్తాన్ బలోచిస్తాన్ మినరల్ ప్రాజెక్టులలో అమెరికాని తీసుకురావడానికి చాలా ట్రై చేస్తుంది. రెకో డిక్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాపర్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాల్యూ. ఇతర ఏరియాస్లో వేరే మినరల్స్ కూడా ఉన్నాయి. ఇవి అమెరికాకి కావాలి. గ్లోబల్ రేర్ ఎర్త్ మినరల్ మార్కెట్ని చైనా డామినేట్ చేస్తుంది. ట్రంప్ టారిఫ్స్తో చైనాని బెదిరిస్తే చైనా రివర్స్లో ఈ మినరల్స్ ఎక్స్పోర్ట్స్ మీద రెస్ట్రిక్షన్ని పెట్టి సమాధానం చెప్పింది. సో ట్రంప్ వేరే దేశాల్లో మినరల్స్ మీద కన్నేశాడు, గ్రీన్లాండ్ని కూడా. అందుకే అయితే పాకిస్తాన్ మా దేశంలో కూడా మినరల్స్ ఉన్నాయి, మీ కంపెనీస్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, వాటిని బయటికి తెద్దామని పిలిచింది. సో అమెరికా రెడీ అయింది. చైనా ఆల్రెడీ టార్గెట్ అయిన సేమ్ ప్రావిన్స్లోకి అమెరికా అడుగు పెడుతుంది. అయితే బిఎల్ఏ దీన్ని చూస్తూనే ఉంది. లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ అమెరికాల మధ్య ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి చర్చలు జరుగుతున్నప్పుడే జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేశారు. అది మేజర్ హాస్టైల్స్ క్రైసిస్గా మారి గ్లోబల్ హెడ్లైన్స్ అయింది. తర్వాత ఇంకొన్ని దాడులు, ఇప్పుడు ఏకంగా సూసైడ్ బాంబింగ్. బిఎల్ఏకి ఒక విషయం క్లియర్గా అర్థమైంది. మనం పాక్ మిలిటరీ మీద చిన్న చిన్న దాడులు చేస్తూ ఉంటే ఫారెన్ పవర్స్ వాళ్ళ ఆలోచనల్ని మార్చుకోవు. వాళ్ళ దృష్టిలో పడేటట్టుగా పెద్ద దాడులు చేసి ఇంటర్నేషనల్ హెడ్లైన్స్ అవ్వాలి. అలా చేస్తే ఫారెన్ కంపెనీస్లో ఇన్వెస్టర్లు ఎలాంటి అన్స్టేబుల్ రీజియన్కి వెళ్ళడం అవసరమా అని వెనక్కి తగ్గుతారని ప్లాన్. ఆల్రెడీ ఇప్పుడు జరిగిన దాడికి ముందే బిఎల్ఏకి ఆ ఇంపాక్ట్ క్లియర్గా కనపడింది. మార్చిలో రియూటర్స్ రిపోర్ట్ ఇది. ఈ రెకో డిక్ ప్రాజెక్ట్లోకి వస్తున్న అమెరికన్ కంపెనీ ఈ బలోచిస్తాన్లో సెక్యూరిటీ థ్రెట్కి భయపడి ప్రాజెక్ట్ని లేట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా బిగ్ షాక్ ఇచ్చేలా బిఎల్ఏ మరోసారి ఇంటర్నేషనల్ హెడ్లైన్స్లోకి వెళ్ళింది. సో ఇక్కడ ప్యాటర్న్ క్లియర్. చైనా బలోచిస్తాన్లోకి అడుగు పెట్టింది, బిఎల్ఏకి టార్గెట్ అయింది. ఇప్పుడు అమెరికా ఎంటర్ అవుతుంది, బిఎల్ఏ సేమ్ వార్నింగ్ ఇస్తుంది. నువ్వు బిజినెస్ ఆపర్చునిటీ అని అనుకుంటూ బలోచిస్తాన్లోకి వస్తే నువ్వు ఒక బ్యాటిల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నట్టే. సో బిఎల్ఏ ఇలాంటి హై ప్రొఫైల్ అటాక్స్తో అమెరికాని అక్కడ అడుగు పెట్టకుండా భయపెడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.